5 ఉపచారములంటే దేవతలకి బాగా ఇష్టం. అవి లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. వీటికి పంచపూజలు అని పేరు. ఈ పంచసంఖ్యోపచారణి అని అమ్మవారికి కూడా అందుకే పేరు. ఇందులో మొదటిది గంధం, రెండోది పుష్పం, మూడోది ధూపం, నాలుగవది దీపం, ఐదవది నైవేద్యం. ఈ 5ంటిని 5 పూజలు పంచపూజలు అంటారు. ఈ పంచపూజలు చేస్తే షోడశోపచారాలు చేసిన పుణ్యం కూడా వచ్చేస్తుంది. ఒక్కోసారి అన్ని వేళలా చేయలేకపోయినా 5 చేసినా చాలు. వీటికి ద్రవ్యములు లేకపోతే, ద్రవ్యములు అంటే ఏమిటి? పదార్థాలు. గంధం లేదు, పుష్పం లేదు, సమయానికి ధూపం ఇద్దామంటే అగరత్తులు లేవు, దాంతోపాటు అగ్గిపెట్టే లేదు, దీపారాధన చేయడానికి ఒత్తులు లేవు, నూనె లేదు, అగ్గిపెట్టి లేదు, గిగ్గిపెట్టి లేదు, ఏమీ లేవు. ఎలాగ ఏం చేయాలి? అరటిపండు పెట్టి నైవేద్యం పెడదామంటే అది లేదు. అలాంటప్పుడు దానికి ముద్రలు చెప్పారు. ఆ ముద్రలు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. ఈ పంచసంఖ్యోపచారాలు చేసేటప్పుడు పదార్థాలతో పాటు ముద్రలు కూడా ఇస్తే ముద్రల వల్ల తొందరగా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాం. ఇది చిటికన వేళ్లకి మధ్యలో బొటన వేలులా పెడితే ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఇది గంధం అన్నమాట. చూపుడు వేలు బొటన వేలు మధ్యలో పెడితే ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఇలా ఈ మధ్యలో కడుపుల దగ్గర పెట్టాలి. ఇప్పుడు బొటన వేలుతో చూపుడు వేలు మధ్యలో పెట్టండి. దీనికి ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, ధూపానికి ఇది ముద్ర అన్నమాట. ఆపై మధ్య వేలులోకి తీసుకురండి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఆ తర్వాత ఉంగరం వేలు దగ్గరికి తీసుకురండి. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. మనం ఒకవేళ ఈ మంత్రం ఉచ్చరించలేకపోయినా కనీసం ఇదిలా పెడితే స్వామి నైవేద్యం అని చూపిస్తే నైవేద్యం ఇచ్చినట్టే. ఇవి పంచపూజలు. ఈ పంచపూజలు అయ్యాక ఈ ముద్రల్లో కూడా మళ్ళీ లోపం వస్తే సరిగ్గా ఇక్కడ పెట్టమంటే పైకో కిందకో పెట్టామనుకోండి, అప్పుడు ముద్ర లోపం వస్తుంది. దానికేం చెప్పారు? 2 చేతులు జోడించి గుండెకాయకి తగిలించి, మీ గుండెకాయ ఎక్కడ డబ్బు లబ్బు అని కొట్టుకుంటుందో, ఈ కలియుగంలో లబ్బు డబ్బులు పోయి డబ్బే లేండి అందరికి, డబ్బు డబ్బు అని కొట్టుకుంటోంది. ఏదో ఇలాంటి జ్ఞానులను పక్కన పెడితే ఇప్పుడు ఈ గుండెకాయ దగ్గర చేర్చి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి అంటే సకలోపచారములు చేసినట్టే. ఇది ఎప్పుడో మంత్రశాస్త్రంలో రామచంద్ర ప్రభు హనుమంతుడిని ప్రతిష్ఠించినప్పుడు చెప్పాడు. అంతఃపూర్వం ఉమామహేశ్వర సంవాదంలో పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. ఆదిశంకరాచార్యులు వారి ముద్రలన్నిటినీ చెప్పినవాడు